కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇన్నాళ్ళు టేస్టీ ఫుడ్ వెతుక్కున్న మనుషులు ఇప్పుడు హెల్తీ ఫుడ్ వెంట పడ్డారు. అందులో భాగంగా ఆర్గానిక్ సూపర్ ఫుడ్ అనే మాట వినిపిస్తే చాలు ఆ ఆహారాన్ని ఎలాగైనా తినేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అదేవిధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని బలపరిచేది పచ్చిగడ్డి అయినా దాన్ని కూడా తినడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ మాయజాలం కూడా మనుషులను వల్లో వేసుకుంటుంది. అయితే వాస్తవానికి చెప్పాలంటే అసలు సూపర్ ఫుడ్ అనేవే లేవనేది డాక్టర్లు చెబుతున్న మాట. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవేనంటూ కంపెనీలు ఊదరగొడుతుంటాయే తప్ప నిజానికి అలాంటివేవి ఉండవని చెబుతున్నారు డాక్టర్స్. కానీ జనాలు మాత్రం ఆర్గానిక్ సూపర్ న్యూట్రిషన్ ఫుడ్ అనగానే ఎంతైనా డబ్బులు పెట్టి మరీ కొనేసుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఓ సూపర్ ఫుడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతోంది. అయితే దాని పేరు వింటేనే ఇది సూపర్ ఫుడ్ ఏంటని ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఇక చాలా మంది ఇది కూడా తాగుతారా, కడుపులో తిప్పుతున్నట్లు అనిపించవచ్చు. ఇంతకీ ఆ సూపర్ ఫుడ్ ఏంటి, అంతలా అందులో ఏముంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మనం ఆవు గేదె పాలతో పాటు గాడిద పాలు, మేక పాలు ఇలా కొన్ని రకాల పాలను ఇప్పటి వరకు చూసుంటాం. అయితే గాడిద మేక పాలు చాలా అరుదుగా దొరుకుతుండడంతో వాటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక రకం పాలకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోన్న చర్చ. అదేంటంటారా, అదే కాక్రోచ్ మిల్క్, బొద్దింక పాలు. ఇటీవలే శాస్త్రీయ పరిశోధనలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది సాంప్రదాయ పాల కంటే 3 రెట్లు ఎక్కువ పోషకాలు, అధిక ప్రోటీన్ను కలిగి ఉన్న సూపర్ ఫుడ్గా కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఏంటిది, ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. బొద్దింక పాలు ఏంటని షాక్ అవుతున్నారా? త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ కాక్రోచ్ మిల్క్ ఇప్పుడు సూపర్ ఫుడ్ గా చెప్పబడుతోంది. ఇది బొద్దింక పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని, డిప్లోటెరా కంపాటా అనే బొద్దింక రకం పాలు మనుషులకు మేలు చేస్తాయని ఈ మధ్య నిపుణులు పరిశోధనలో బయటపడిందట. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు ఈ బొద్దింక పాలలో ఎక్కువగా ఉంటాయని తేలింది. మానవ శరీరానికి అవసరమైన 9 రకాల ఎమినో యాసిడ్స్ ఈ బొద్దింక పాలలో ఉన్నట్లుగా నిపుణులు పేర్కొన్నారు. మాంసాకృతుల్లో మాత్రమే ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అలాంటిది ఈ బొద్దింక పాలలో మాత్రమే ఇవి మొత్తం ఉన్నాయని తెలిసింది. అందువల్ల డిప్లోటెరా కంపాటా బొద్దింక పాలను ప్రోటీన్లు ఇచ్చే నాన్ డైరీ మిల్క్ గా పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ బొద్దింక పాలను ఆవు పాలతో కంపేర్ చేస్తే కాక్రోచ్ మిల్క్ లో ఆవు పాల కంటే 3 రెట్లు పోషక విలువలు ఉన్నాయని ల్యాబ్ రీసెర్చ్ లో వెల్లడైంది. 1977లో చేసిన ల్యాబ్ అనాలిసిస్ ప్రకారం బొద్దింక పాలలో ప్రోటీన్లు 45%, కార్బోహైడ్రేట్స్ 25%, కొవ్వు 16%, 5% అమినో యాసిడ్స్ ఉన్నాయి. లోక్టస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, మిల్క్ అలర్జీస్తో బాధపడే వారికి బొద్దింక పాలు ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. బొద్దింక పాలు లోక్టస్ ఫ్రీ అవడమే ఇందుకు కారణం. 250 ml బొద్దింక పాలతో 700 క్యాలరీలు పొందవచ్చు. ఒక కప్పు ఆవు పాలు కంటే ఇది 3 రెట్లు అధికం. అయితే ఈ పాలు అన్ని బొద్దింకల్లో ఉండవు. చాలా అరుదుగా ఉండే ఒక రకం బొద్దింకల్లో మాత్రం ఈ పాలు ఉంటాయి. 1000 బొద్దింకల నుంచి 100 గ్రాముల పాలను మాత్రమే సేకరించగలమని ఆ బొద్దింక పాలనపై పరిశోధన చేసిన నిపుణులు తెలిపారు. ఇక ఈ పాల కోసం బొద్దింకలను చంపుకుంటూ పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కాక్రోచ్ మిల్క్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే చిన్నపిల్లలు, గర్భిణీ మహిళలకు ఈ బొద్దింక పాలు అస్సలు మంచిది కాదు. అదేవిధంగా బొద్దింక పాలను ఎక్కువ తాగితే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.